మందిరానికి ఎందుకు రావాలి? నీ మనస్సు మారి దేవుని వాగ్దానాలకు, దేవుడిచ్చిన మాటకు తగినట్లుగా నీ మనస్సును మార్చుకోవటానికి రావాలి. 1 కొరింథీ పత్రిక 2:16 ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. ఇందాక చెప్పాను, మీరు ఒక ఆత్మ, మీరు మనస్సు కలిగిన వారు, మీరు ఒక శరీరములో నివసిస్తున్నవారు. ఇప్పుడు మన జీవితములో మన మనస్సు మారాలి. ఆత్మలో ఉన్న ప్రతి వాగ్దానముకి తగినట్లుగా, దేవుడు చెప్పిన మాటకు తగినట్లుగా మన మనసును మార్చుకున్నప్పుడు మనకి దేవుడిచ్చిన వాగ్దానాల్లోని ఫలము మనం అనుభవిస్తాం అని మనం తెలుసుకున్నాం. ఇంకొకటి, మన తలంపుల కన్నా మన పరిస్థితుల్లో ప్రతిసారి కూడా దేవుని తలంపును ఆశ్రయించాలి. ఎందుకంటే ఆ తలంపులో ఎప్పుడు సఫలతే ఉంటది, కానీ విఫలత అనేది దేవుని మాటకి అనుసరించి నడిచిన వాడు ఓడిపోయినట్టు దేవుడే చెప్పలేదు. మనుషులు చెప్తాం, చరిత్రగా ఫెయిల్ అయింది, దేవుడే చెప్పలేదు. ఇంకొక విషయం, ఇప్పుడు మన మనస్సు మారాలి. ఎలా మారాలి? వాక్యం ద్వారా మారాలి. వాక్యము ద్వారా మారాలి అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రాలా. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు నూతన సృష్టివే కాదు, నీవు నూతన నిబంధనకు చెందిన వ్యక్తివి. ఇప్పుడు నూతన నిబంధనకు చెందిన వ్యక్తివైతే నీవు క్రీస్తుకు కలిగిన మనస్సుని నీవు కలిగి ఉండాలి. దేవుని ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో, ఆ ఆలోచన ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు దేవుడిగా జీవిస్తారు అని చెప్పాను. అంటే ఏంటి అంటే క్రీస్తుకు కలిగిన మనసు మీకు కలిగి ఉండాలి. నీ పరిస్థితిలో ఏ పరిస్థితి ఉన్నా నీవు క్రీస్తుకు కలిగిన మనసు నీకు ఇవ్వబడింది. అర్థమైనా? ఇవ్వబడింది అంటే ఏంటంటే ఈ వాక్యము శిష్యులకు కూడా లేదు. వాక్యమై ఉన్న యేసు ప్రభు వారితో ఉన్నారు, కానీ ఈ క్రొత్త నిబంధనకు యేసు ప్రభు వారి పునరుద్ధానం అయిన తరువాత ఈ క్రొత్త నిబంధన ఏర్పడింది. అదే విధముగా మనం ఈ క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు మనకి ఏమి ఇవ్వబడింది అంటే మనకి క్రీస్తు మనసు ఇవ్వబడింది. క్రీస్తుకు కలిగిన మనసును మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఇప్పుడు ఆశ్రమ గారు ఇంతవరకు మా మనసు మార్చుకోవాలి అన్నాం. ఇప్పుడు క్రీస్తు కలిగిన మనస్సు ఉంటే మేము ఎందుకు మార్చుకోవాలి? మార్చుకోవాల్సింది ఏముంది? క్రీస్తు కలిగిన మనసుతో నడవచ్చు కదా. ఇక్కడ శరీరానుసారమైన మనసు ఉంది, ఆత్మానుసారమైన మనసు ఉంది. నీ ఆత్మకి నువ్వు నూతన సృష్టి అయ్యావు కదా, నీ ఆత్మలో ఆత్మానుసారమైన మనస్సు ఉంది. ఆ మనసు దేవుని వాక్యానికి తగినట్లుగా నడవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. కానీ ఈ శరీరములో నీకు ఇవ్వబడిన ఈ మనసుని నీవు ఎప్పుడైతే వాక్యానికి తగినట్లు నీ ఆత్మలో ఇవ్వబడిన వాగ్దానాల వైపు నువ్వు మరలుస్తావో అప్పుడు నీ శరీరంలో క్రియలు చూస్తావు. ఇప్పుడు క్రీస్తు కలిగిన మనసు వాడని వాళ్ళు ఉంటారు. ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, మీ అందరిలో ఎందుకే ఉదాహరణ, నేనున్నాను ఇక్కడ మంచిగా మీకు వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తున్న నేను క్రీస్తు కలిగిన మనసు నేను కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనసు ఏమి చేసిద్ది అంటే దేవుని వాక్యముతో ఏకీభవించిద్ది. లోకంలో పరిస్థితులు భిన్నముగా ఉన్నా కూడా, నిన్నొకరు చంపేస్తున్నా కూడా నువ్వేం చేస్తావంటే క్రీస్తు కలిగిన మనసుతో నువ్వు క్షమిస్తావు. చాలా మంది క్రీస్తు కలిగిన మనసు వారికి ఉంటుంది, కానీ ఆ మనసును వాడరు. అంటే ఎవరైనా మీకు బహుమానంగా ఏదైనా ఇచ్చారనుకోండి, వాడటం వాడకపోవటం మీ ఇష్టం, పక్కన పడేయటం దాన్ని వాడుకోవటం మీ ఇష్టం. అలానే దేవుడిచ్చిన రక్షణలో క్రీస్తు కలిగిన మనసు నీవు కలిగి ఉన్నావు. క్రీస్తు కలిగిన మనసు నీకు నచ్చినప్పుడేమో లోకానుసారమైన మార్గాన్ని ఎంచుకొని, లేదు వేరే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉండాలని చెప్పామనుకోండి, అప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడా నువ్వు ఏది విత్తితే అది కోస్తావు. శరీరానుసారమైన మనసు అది ఏం చేస్తుందంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది. ఆ మాట మీకు చూపిస్తాను చూడండి.
శరీరమును అనుసరించిన ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర నీతి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఇప్పుడు ఈ శరీరం ఏంటి? మీరు చూస్తున్న మీ శరీరమే, మీకు ఇవ్వబడిన మీ మనసే. ఈ శరీరము లేకపోతే శరీరానుసారమైన మనసు అంటే ఏంటంటే ఆత్మను అనుసరించగా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచి, దేవుని చిత్తం మీద తెలుసుకొనక లోకానుసారంగా నడుచుకుంటారే, వారికి ఏ మనసు కలిగి ఉంటుంది అంటే శరీరానుసారమైన మనసు కలిగి ఉంటుంది. శరీరానుసారమైన మనసు చదవమ్మా ఇక్కడ. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. లోకులు పోయే మార్గములో నీవు పోవకు సుమి. లోకులు పోయే మార్గము, వారి జీవితపు ముగింపు ఏంటంటే మరణమే. లోకులకు భిన్నముగా పోయే రక్షణ పొందిన విశ్వాసులు పోయే మార్గం ఏంటో తెలుసా? నిత్య జీవము. మరణాన్ని దాటి జీవములో జీవించే నిత్య జీవము. ఆ జీవము ఎక్కడ అనుభవిస్తున్నారు? పరలోకంలో కాదు, ఇక్కడే. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డల, కింద ఇంకో మాట కూడా ఉంది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోష పరచనేరరు. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. కానీ ఇప్పుడు మీరు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందా? నివసిస్తుంది. మీరు ఆత్మ స్వభావం కలిగిన వారేనా? ఓకే, కలిగిన వారే. అప్పుడు మీరేం చేస్తారంటే ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము శరీరానుసారమైన స్వభావము కలిగి ఉండకూడదు, ఆత్మానుసారమైన స్వభావము కలిగి ఉండాలి. ఈ ఆత్మానుసారమైన స్వభావము ఎప్పుడు వచ్చింది అంటే క్రీస్తుకు కలిగిన మనసు నీవు కలిగి ఉన్నప్పుడే వచ్చింది. ఈ క్రీస్తుకు కలిగిన మనసు నీవు కలిగి ఉండటానికి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుని వాక్యము ఉన్నది. దేవుని వాక్యమునకు ఏకీభవిస్తూ దేవుని యొక్క స్వభావముతో నీవు ఎప్పుడు నడుచుకుంటావంటే దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుంటూ నీవు నడుచుకున్నప్పుడే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యేసు ప్రభు నీ కోసము సిలువలో మరణించిన తరువాత ఆయన క్షమాపణ నీకుందని, పాపము ద్వారా నీవు విడిపించబడి నూతన సృష్టిగా అయ్యావని, రక్షణ అనేది నీకు బహుమానముగా ఇవ్వబడిందని నీవు తెలుసుకోవాలి. అంతేకాకుండా దేవుని యొక్క క్రీస్తు మనసు కూడా నీకు బహుమానముగా ఇవ్వబడిందని, ఆ మనసు కలిగి నిరంతరము జీవించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీవు క్రీస్తుకు కలిగిన మనసు ప్రకారం జీవించాలన్నది నీ నిర్ణయమే, జీవించకూడదు అన్నది కూడా నీ నిర్ణయమే. అంటే విషయం ఏంటంటే లోకం అంతటికీ యేసు ప్రభు వారు రక్షణను అనుగ్రహించాడా లేదా? లోకం అందరి కోసము ఆయన దేవుని గొర్రెపిల్లగా సిలువలో మరణించాడు. కానీ అందరూ రక్షించబడ్డారా? కొందరే రక్షించబడ్డారు. చాలా మందికి ఏమి తెలుసు అంటే, ఏ సత్యము తెలుసు అంటే యేసు ప్రభు వారు అందరి దేవుళ్ళలో ఒక ఆయన. యేసు ప్రభు వారు మంచి కార్యాలు చేశాడు, యేసు ప్రభు వారు అద్భుతాలు చేశారు. కానీ లోకానికి రక్షించబడని వారికి తెలియని సత్యం ఏంటంటే యేసు ప్రభు ద్వారానే పాపమునకు విడుదల, యేసు ప్రభు ద్వారానే రక్షణ మార్గము, యేసు ప్రభు ద్వారానే మరణములోంచి జీవములోనికి దాటి వెళతామనే సత్యము ఎరుగని వారు రక్షణ ఇంకా నిలిచే ఉన్న రక్షణ పొందలేదు. ఎందుకు అంటే వారు దేవుడిచ్చిన రక్షణ తృణీకరించారు. ఈరోజు
క్రీస్తుకు కలిగిన మనసు నీకు బహుమానముగా నూతన సృష్టివైన నీకు ఇవ్వబడింది. కానీ నీవు దాన్ని అనుసరించి నడుస్తున్నావా, లేకపోతే దానికి వ్యతిరేకంగా విడిచిపెట్టి నడుస్తున్నావా అన్నది నీకే ఈ ప్రశ్న అన్నమాట. చాలా మంది వారి జీవితంలో విషాదాలు ఎదురైనప్పుడు ఐసీయూలో ఉంటారు. హఠాత్తుగా ఒక మనిషి చనిపోయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని నీవు క్రైస్తవుడు అయితే లోకము చెప్పినట్లు, లోక తీరు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు. నీ ప్రతి పరిస్థితులు ఏమి చెప్పినా, లేకపోతే డాక్టర్స్ ఏమి చెప్పినా, రిపోర్ట్లు ఏమి చెప్పినా, నూతన సృష్టిగా నీకు ఇవ్వబడిన వాగ్దానము, వాక్యము ఏమి పలుకుతుందో అదే నువ్వు పలకాలి. అందుకని బైబిల్ లోక మర్యాదను అనుసరించక నూతన పరచబడిన మనసు దేవుడిలాగా నిన్ను ఆలోచించేలాగా చేస్తుంది. నూతన పరచబడిన మనసు నూతన నిబంధనకు అనుకూలముగా ఆలోచించేలాగా నిన్ను చేస్తుంది. అంతే విధముగా నూతన నిబంధనలో నీకున్న స్థానం ఏంటో నీవు ఆలోచించేలాగా చేస్తుంది. అదే విధముగా నూతన నిబంధనలో నీకున్న ఆశీర్వాదం ఏంటో ఆలోచించేలాగా చేస్తుంది. అదే విధముగా నూతన నిబంధనలో నీకు ఇవ్వబడిన అధికారము గురించి ఈ ఆలోచన కలిగి ఉండేలాగా క్రీస్తుకు కలిగిన మనసు నీకు చేస్తుంది. మత్తయి సువార్త 3:2 ఈ మాట చదవండి. ఈ మాట విన్నాక కూడా ఇంకా రక్షణకు బయట ఉన్న వాళ్ళు, రక్షణ బయట ఉంటే మీ రక్షణ విషయంలో మీరే దేవునికి ఉత్తరవాదులు అవుతారు. చూడండి, పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించిందంట, మారు మనసు పొందాలంట. అంటే పాపములు ఒప్పుకొని ఏడిస్తే మారు మనసా అన్నయ్య? పాపములు ఒప్పుకొని ఏడిస్తే మారు మనసా కాదు. నువ్వు పాపములు ఒప్పుకోవటము, ఏడవటము ఓకే, కానీ ఇంతకుముందు నువ్వు జీవించిన ఆలోచన విధానాన్ని నీవు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? ఏ ఆలోచనలతో? దేవుని వాక్యం అనే ఆలోచనలతో నీ మనసు మార్చుకున్నప్పుడు నీవు మారు మనసు పొందుతావు. ఎందుకు? పరలోక రాజ్యము సమీపించడానికి, మారు మనసు పొందటానికి ఏంటి వాటికి రెండింటికి మధ్యన మారు మనసు ఎందుకు పొందాలి అంటే, పరలోక రాజ్యములో నివసించాలి అంటే నీవు పరలోక రాజ్యానికి చెందిన వ్యక్తిగా అవ్వాలి. పరలోక రాజ్యము చెందిన వ్యక్తికి మాత్రమే ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ప్రభు యొక్క మర్మాలు నిలిచి ఉన్నవి. ఇప్పుడు నీకు అవన్నీ కావాలి అంటే, దేవుని రాజ్యములో నీవు నివసించాలి అంటే, దేవుని రాజ్యములో నీవు ఉండాలంటే నీవేమవ్వాలి? మారు మనసు పొందాలి. ప్రతి వారం సేవకుడు ఏదో ఒక వర్తమానం ద్వారా ఏం చెబుతున్నాడు? నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి దేవుని వాక్యము చేత ఎలాగ బ్రతకాలో చెప్పినప్పుడు నీవు ఆ వాక్యానికి తగినట్టుగా నీ మనసును మార్చుకుంటున్నారు. అందుకని మార్చుకోవటానికి మందిరానికి రావాలి. మార్చుకున్న జీవితాన్ని బట్టి లోకములో జీవించి క్రీస్తును మహిమపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు నువ్వు మార్చుకోకపోతే నీవు క్రీస్తుని నూతన నిబంధనలో ఉన్న ఆ దేవుని యొక్క మహిమ ఏంటో నువ్వు తెలుసుకోలేవు. ఎంతకాలము సువార్త విన్నా తెలుసుకోలేవు. అంతేకాకుండా చాలా మంది కొత్త నిబంధనలో చూడండి, ఎక్కడైనా యేసు ప్రభు వారు సాతాను గురించి చెప్పాడా? సాతాను విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడా? ఒక్క చాటు చెప్పాడు, లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు పని లేదు అని చెప్పాడు, అంతే. కానీ చాలా మంది నూతన సృష్టిగా చేయబడిన తరువాత కూడా ఇంకా అపవాది క్రియలు, అపవాదికి భయపడుతూ ఉంటారు. ఒకటి వాస్తవం ఈరోజు తెలుసుకోండి, ఏంటంటే నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తిని అపవాది ముట్టుకోలేదు. హల్లెలూయా. ఎందుకంటే వానిలో దేవుని ఆత్మ నివసిస్తుంది. క్రీస్తు కలిగిన మనసు ఎవరైతే దేవుని యొక్క రాజ్యములకు వెలుపల ఉంటారో వారి ఆలోచనలతో అపవాది వారిని చెరపట్టి వారిని పాపములో పడేలాగా చేసి వారిని బానిసలుగా స్వాధీనపరచుకునేది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, గమనించండి. అందుకనే ఇంకా నీకు భవిష్యత్తు గురించి చింతపడుతున్నావా? నీకు దేవుని గురించిన ఇంకా విషయాల్లో మారు మనసు నీకు కావాలి. వివాహ జీవితాన్ని గురించి నీకు ఎక్కడైనా దేవుని విషయములో నీవు సరైన విధానంలో జీవించట్లేదా?
ఆ విషయంలో దేవుని యొక్క చిత్తము తెలుసుకొని నీవు మారు మనసు పొందాలి. అందుకనే మారు మనసు పొందినప్పుడు నీకేమి తెలుస్తుంది? సాతాను ఎవరో అనే సత్యము తెలుస్తుంది. సాతానికి ఎటువంటి స్థానం ఇవ్వబడిందో సత్యము నీకు తెలుస్తుంది. నీకు ఎటువంటి స్థానం ఇవ్వబడిందో సత్యము కూడా తెలుస్తుంది. ఆ సత్యమే నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. దేనికి బంధించబడకుండా బ్రతికేలాంటి జీవితాన్ని మనకి అనుగ్రహిస్తుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తిని గురించిన మారు మనసు ప్రతి ఒక్కరికి కావాలి. ఆర్థిక పరిస్థితుల గురించి, సంఘము గురించి, భవిష్యత్తు గురించి, ప్రతి విషయంలో ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొంది, అంటే ఇక్కడ మారు మనసు అంటే గుర్తుపెట్టుకోవాలి, దేవునికి వాక్యానికి తగినట్లుగా మీ మనసును మార్చుకొని మీరు దేవుని వైపుకు తిరగాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో పొందుకుంటారు. మార్కు సువార్త 4:38, 39, 40 చదువమ్మా. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో అనగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డారు, ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువారు శిష్యులు అద్దరి ఉన్న ప్రాంతానికి వెళ్తున్నారు. మధ్యలో ఒక నది గుండా ప్రయాణమై వెళ్ళాలి. యేసు ప్రభువారు చెప్పారు, మనము కలిసి అవతల ఉన్న అద్దరి ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి. అవతల ఉన్న ప్రాంతానికి వెళ్దాము అన్నాడు. వెళ్దాము అన్నప్పుడు యేసు ప్రభువారు ఏంటంటే నిద్రపోయారు. ఆయన నిద్రపోయాడు. వారు ఆ నది మధ్యలో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది. వాళ్ళు ఆ ఓడను ముందుకు సాగలేకపోతున్నారు. ఆ అలలకు లేకపోతే ఆ గాలి తుఫానుకు వారు భయపడిపోతున్నారు. అలా భయపడిపోతున్న సమయంలో వారు యేసు ప్రభువారిని నిద్ర లేపి, యేసు ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే యేసు ప్రభువారు ఏమన్నారంటే, అదేంటి? వెంటనే తుఫాన్ని వాళ్ళని గద్దించి ఏమన్నాడంటే, మీరు ఇంకనూ భయపడుచున్నారా అనే ప్రశ్న వేశారు. మనకి హఠాత్తుగా ఏదైనా శ్రమ వస్తే భయపడమా? మరి తుఫాన్ వచ్చి మునిగిపోయే పరిస్థితి వస్తే భయపడతావు కదా పేతురు? కానీ యేసు ప్రభువారు ఎందుకన్నారు ఆ మాట? వినండి, యేసు ప్రభువారు ఎందుకన్నారంటే, ఇప్పుడు యేసు ప్రభువారు వారితో ఉన్నారు కదా, తుఫాను యేసు ప్రభువారి కాకుండా పురుషులకే వచ్చిందా? చెప్పండి. యేసు ప్రభువారు కూడా తుఫాన్లోనే ఉన్నారు. కానీ యేసు ప్రభువారు కూడా శిష్యులతో ఆ ధోనిలోనే ఉన్నారు. కానీ వారు భయపడిపోతున్నారు. భయపడిపోతున్నప్పుడు మీరు ఇంకా భయపడుతున్నారా అని అడిగారు. అడిగితే, అదేంటి, సమయానికి తగినట్టుగానే స్పందించాంగా మేము, యేసు ప్రభువారు ఎందుకు ఈ మాట అన్నారు అనే సందేహం మీకు ఇక్కడ రావాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? మనము కలిసి అద్దరికి వెళ్తాము అంటే యేసు ప్రభువారు నేను చెప్పాను కదా, వాక్యమై ఉన్న దేవుడు శరీరానుసారంగా ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాకుండా ఆ వాక్యమై ఉన్న దేవుడు నీకు ఆశీర్వాదం రావాలని, నువ్వు స్వస్థపరచబడాలని, నువ్వు క్షమించబడాలని, నిత్యజీవం పొందుకోవాలని ఆయన సిలువలో నీకు మరణించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు నించుంటే, ఆ వాక్యం నీకు ఆమోదన ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుద్ది. ఇప్పుడు వారు ఇంకా నది మధ్యలోనే ఉన్నారు. శిష్యులతో పాటు యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తామని చెప్పాడు? ఆ దరికి వెళ్తామని చెప్పాడు. అంటే వాళ్ళు యేసు ప్రభువారు ఆ దరికి తీసుకెళ్తాము అని చెప్పిన మాట యందు వారు విశ్వాసం ఉంచలేదు. ఆ మాట యందు విశ్వాసం ఉంచితే తుఫాన్ వస్తే మనకేంటి, పడవ బార్లు పడితే మనకెందుకు, దేవుడి దరికి చేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువారు మాట విడుదల చేయగానే, గద్దించగానే ఏమైంది? అక్కడ తుఫాను నెమ్మలించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నీతో ఉంటే ఎలాంటి గర్జించే పరిస్థితులు నీకు వచ్చినా,
నువ్వు నిమ్మలపరచచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయము 48, 49, 50, 51, 52. వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలచి కేకలు వేసిరి. అందుకు ఆయన చూచు తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడుకుడని చెప్పెను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెల గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఇక్కడ మరొకసారి శిష్యులు ప్రయాణమే వెళ్తారు, యేసు ప్రభు వారితో లేరు. అప్పుడు కూడా వాళ్ళకి గాలి వారిని ముందుకు సాగనీయకుండా ఉందంట. వాళ్ళు చాలా కష్టపడుతున్నారంట. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చారు. నీళ్ళ మీద నడుచుకుంటా వచ్చి వారితో పాటు ఆ దోణిలో ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే గాలిని గాలి ఆటోమేటిక్ గా నిమ్మలం అయిపోయింది. వారు తేలిగ్గా సునాయాసంగా కష్టపడుతూ నడిపిస్తున్నారుగా ఓడని, కష్టపడకుండానే ముందుకు నడిపించడం మొదలు పెట్టారు. వారు అది చూసి చాలా విభ్రాంతి నొందారంట, ఆశ్చర్యపోయారంట. అంటే ఇక్కడ వాళ్ళు విభ్రాంతి నుండి ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే నీటి మీద మనిషి నడవటం ఒకటి, ఆయనకి కూర్చోగానే గాలి ఆగిపోవటం, ఇవి రెండు వారి జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కానీ లోకస్తులందరూ కూడా విభ్రాంతిని ఉంటారు. కానీ వీరు ఏం అవ్వాలి? విభ్రాంతి నొందకూడదు. ఆ విభ్రాంతి వీరు నొంది వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. ఎందుకు హృదయం కఠినమైపోయిందో తెలుసా? వాక్యానికి తగినట్లుగా నువ్వు స్పందించకపోతే, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, నా కోసమే చెప్పారు చూడు అని నువ్వు, వాక్యము అయిన దేవుడు ఇక్కడ సేవకుని నోట్లో నుంచి కానీ, వాక్యం బోధించే వారి నోట్లో నుంచి కానీ చెప్పబడుతున్నప్పుడు ఇది నాకు కాదులే, నాకు ఇప్పుడు అక్కర్లేదులే అని పక్కకి నువ్వు తప్పించుకొని పోయావంటే నీవు ఏమి ఎదుర్కొంటావు అంటే నీ హృదయాన్ని కఠినమైపోయింది. ఇక్కడ వారి హృదయం ఎందుకు కఠినం అయిపోయింది అంటే, ఈ శిష్యులు ఎక్కడ తప్పించుకున్నారు అని అంటే ఇక్కడ రొట్టెలను కూర్చిన సంగతిని గ్రహింపలేదు. 5,000 మంది ఒక చోట కూర్చొని అరణ్యములో ఒకే రోజు దేవుడు వాక్యం బోధిస్తూ ఉంటారు. ఒకే రోజు వాక్యం బోధిస్తూ ఉంటే అప్పటికే 3 దినాలు అయిపోయినాయి. వారు ఆహారం లేకుండా ఉంటారు. వారికి ఆహారం మీరు పెట్టండి అంటే వెంటనే వారు ఏమనాలి అంటే ఆహారము పెట్టడానికి వారికి అక్కడ వసతి లేదు, ఏమీ లేదు. కానీ దేవుణ్ణి అడగాలి కదా. వారి ఆలోచనలో ఏమన్నారంటే 200 దేనారములతో మేము రొట్టెలు కొనుక్కొచ్చి వీరికి ఇచ్చినా కూడా ఇవి సరిపోవు అని అన్నారు. వెంటనే యేసు ప్రభు వారి ఆలోచనలకి మన ఆలోచనలకి ఎంత తేడా ఉంటుందంటే, యేసు ప్రభు వారు ఏం చెప్పండి, మీ దగ్గర ఏముందో తీసుకురండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు కనిపించినాయి. వాటిని ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆశీర్వదించి విరిచి వడ్డించడం సాగించినప్పుడు అది అనేక మందికి పెడుతున్నారు. ఇంకా 12 గంపలు మిగిలినాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే నువ్వు సరిగ్గా లెక్కేసావా, 5 రొట్టెలైనా ఉన్నాయి, మనం పొరపాటు తప్పు లెక్కేసామా, ఏంటి తీర్తుంటే వస్తున్నాయి అని దేవుని శక్తిని గ్రహించి దేవుని స్తుతించకుండా వాళ్ళు అక్కడ దానికి తగినట్లుగా వాళ్ళు స్పందించలేకపోయారు. అందుకనే వారు ఈ సమయంలో యేసు ప్రభు నడిచి వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారంట. దేవునిలో ఉన్న శక్తి సామర్థ్యాలు నీలో కూడా, నూతన సృష్టిగా ఉన్న నీలో కూడా ఉన్నాయి. అవి నువ్వు ఎప్పుడు చూస్తావంటే క్రీస్తు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు. మరి ఇన్ని శిష్యుల గురించి చెప్పారు. మోషే అనే వ్యక్తి ఉన్నాడు. 30 లక్షల మందికి ప్రతిరోజు మన్నా చేత పోషించబడ్డారు, నీళ్లు త్రాగారు, ప్రతిరోజు అద్భుతాలు చూశాడు. కానీ ఆ 30 లక్షల మంది కూడా అద్భుతాలు చూసినా తప్పిపోయాడు. కానీ మోషే దేవుని ఆలోచన ఎరిగి ఆయన త్రోవల్లో నడిచాడు కాబట్టి ఆ మోషేని దేవుడు వాడుకొని ప్రపంచాన్ని తలకిందులు చేసే చరిత్ర మోషే గురించి చెప్పబడింది. ఏంటి అంటే అన్ని అద్భుతాలు జరిగించారు.
కేవలం ఏంటి అంటే వాక్యానికి విధేయత చూపించి వాక్యముకి తగినట్లుగా నడుచుకునే తీరు మోషేలో ఉంది కాబట్టి నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అన్నాడు. ఈరోజు మీ జీవితంలో చెయ్యలేని పరిస్థితులు మీ సామర్థ్యాన్ని చూసినప్పుడు మీకు అవి చేయలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క తలంపులు చూడండి. మీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని వాక్యము దగ్గరికి రండి. దేవుని వాక్యాన్ని చెబుతున్న సేవకుడు కావాలని చెప్పడు ఈ మాటలు. నీ కోసము దేవుడు మాట్లాడించినప్పుడు ఇది నాకే అని తీసుకొని వాక్యానికి తగినట్లుగా నీ మనసు మార్చుకొని నూతన పరచబడితే నీవు గొప్ప నూతన సృష్టికి నీడ వెళ్తుంటే అద్భుతాలు జరిగినాయి. నీవు అలాంటి చరిత్రను తలకిందులు చేసేవారు, భూమిని తలకిందులు చేసేవారు నీ ఇక్కడ కూడా వచ్చారు అని. శిష్యులు అంటే యేసు ప్రభుని చూపించేవారు, అంటే ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ ఆఫ్ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే క్రీస్తుని చూపించేవాడు. ఎలా చూపిస్తావు క్రీస్తుని అంటే నీ ఆలోచనలు మారి క్రీస్తు కలిగిన మనస్సును కలిగి వాటి ప్రకారము నీవు నడిచినప్పుడు నీ మనస్సు మారి లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తము అనుకూలమైందని, ఉత్తమైందని, సంపూర్ణమైందని ఎరిగి నీవు రూపాంతరపరచబడతావు. క్రీస్తు వలె రూపాంతరపరచబడతావు. నిన్ను చూసిన వారు క్రీస్తును చూస్తారు. ఈ మాటలు నీ వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.